ఈ మోడ్రన్ యుగ ప్రపంచంలో, టెక్నాలజీలో దయ్యము ఉందా, దయ్యము లేదా, సాతాను ఉన్నాడా, సాతాను లేదా, రాత్రి కాడ కనబడతాడా, కనపడడా అని మీరు అనుకుంటే, వాడు కనబడతాడో కనపడడో తెలియదు, కానీ వాడు మాత్రము అంధకార శక్తులతో పరిపాలిస్తున్నాడు. వాడి ప్రభావము ఇక్కడ ఉంది, ఈ ప్రపంచంలో ఉంది. ఒక చిన్ని మాట తీసుకోండి, శుభ్రమైన మాట, ఇంటర్నెట్లో కొట్టండి, శుభ్రమైన మాట ఇంటర్నెట్లో కొడితే అశ్లీల పిక్చర్స్ వచ్చేస్తున్నాయి. లిటిల్ గర్ల్స్ అని ఇంటర్నెట్లో కొడితే నేను ఆశ్చర్యపోయాను. నగ్నంతో కూడిన చిన్నారి పిల్లల యొక్క బొమ్మలు కనిపించాయి ఇంటర్నెట్లో. మతిపోయింది. వాట్ ఈస్ దిస్? ఏమి ప్రభావం చేస్తుంది ఇంటర్నెట్? దేనికి ప్రభావితం అయిపోతున్నాం? ఎంతమంది ఇంటర్నెట్లో చూసి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు. అదే ప్రపంచం అనుకుని అలాగ ఉంటేనే ఈ యొక్క లైఫ్ సాఫీగా వెళ్తాది అనుకుంటున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎన్ని భయంకరమైన చిత్రాలు చేతుల్లో పెట్టుకుని నిన్ను స్వాధీనంలో పెట్టింది. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలుసా? లోతైన వల, లోతైన వల. ఏ నెట్ ఇన్సైడ్, ఏ నెట్ ఇన్సైడ్. నీ గుండెల్లో ఉన్నది నీ శారీరక ఆశలు, నీ భావాలు చూసుకోవడానికి బయటకు డిస్ప్లే అవుతుంది. www కొట్టం. ఏది ప్రభావం చేస్తుంది? బడిలో చెప్పే ప్రొఫెసరా మిమ్మల్ని ప్రభావం చేసేది? ప్రసవ వేదన చేసే ప్రసంగాల మిమ్మల్ని ప్రభావితం చేసేది? లేక ఇంటర్నెట్లో వచ్చే బొమ్మలా మిమ్మల్ని ప్రభావితం చేసేది? ఎందుకు నీవు హాని చేసుకుంటున్నావు? ఎందుకు నీ సంసారాన్ని రోడ్డుకి ఈడుస్తున్నావు? నిన్ను ప్రభావితం చేసే శక్తులు ఏదున్నా ఆ ప్రభావితం చేసే శక్తుల నుంచి, దేవా నేను వాటిని చూడకుండా ఉండలేకపోతున్నాను, చూస్తేనే కానీ నాకు మనశ్శాంతి కలగడం లేదు, ఈ లోతైన వల నుంచి నాకు విడుదల కలుగు చేయమని ఈరోజు ప్రార్థన చేస్తే బయటికి కనపడే దయ్యపు లక్షణాలేమి, లోపల ఉండే దయ్యపు ప్రభావాలేమి యేసు నామములో తొలగిపోతాయి.